నమశంకరాయ. మీ తండ్రి గారి వైపైనా కానీ, లేదా మీ భర్త వైపైనా కానీ, మీ తల్లిగారి వైపైనా లేదా మీ భార్య వైపు, అనగా తండ్రి లేదా భర్త వైపు 6 తరాలు, తల్లి లేదా భార్య వైపు 3 తరాలలో ఏవైనా దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోవడం, లేదా 60 సంవత్సరాల లోపల కుటుంబ సభ్యులు ఏ రకమైన కారణంతోనైనా చనిపోయినా, ఇంట్లో పిండ ప్రదానాలు పెట్టకపోయినా, ఇంట్లోంచి వెళ్ళిపోతారు చెప్పకుండా, ఎక్కడైనా వేరే ప్రాంతంలో దుర్మరణం పాలైనా, అనాథ ప్రేత సంస్కారం చాలామందికి కరోనా సందర్భంలో అనాథ ప్రేత సంస్కారం జరిగింది. అంటే ఎవరికి కూడాను సంస్కారాలు జరగలేదు. కాబట్టి ఇటువంటి దోషములన్నీ కూడాను పంచశాప ప్రభావం వలన జరుగుతుంది. కాబట్టి ఈ చెప్పినటువంటివి మీ కుటుంబంలో ఉన్నట్లయితే అది పంచశాప ప్రభావాలు. ఈ పంచశాప ప్రభావానికి 14వ తారీఖు అమావాస్య ఆదివారం కలిసి వచ్చినటువంటిది. ఆ రోజున ఈ పంచశాప నివృత్తి పూజలు, హోమాలు మన పీఠమాధ్వర్యంలో జరుగుతాయి. మీ ఇంట్లో పిల్లలు వివాహానికి ఇబ్బందులు పడుతున్నారా? సకాలంలో వివాహం కాక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్ని ప్రయత్నములు చేసినా పిల్లలకి వివాహం కలగట్లేదా? అంటే ప్రధానంగా అన్ని అర్హతలు, అన్ని విధాలుగా మంచి సంపాదన ఉన్న వివాహ సంబంధాలు కుదరట్లేదా? అయితే ఖచ్చితంగా మీ కుటుంబంలో పంచశాప ప్రభావాలు ఉన్నట్టే. పంచశాప ప్రభావాలనగా స్త్రీ శాపము, గురు శాపము, దైవశాపము, సర్పశాపము, పితృశాపము. ఈ శాప ప్రభావాల వల్ల వివాహాలు ఎంతగానో కుదరవు. ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. అన్నీ దగ్గర దాకా వచ్చి ఇక అయిపోతుంది అనుకునే సందర్భంలో మళ్ళీ మేము ఇప్పుడు ఆలోచించుకుంటామండి, మళ్ళీ తర్వాత మాట్లాడతాం అని చెప్పి పెట్టేస్తుంటారు. వివాహమై ఏళ్ళు గడుస్తున్న సంతానం కలగట్లేదా? ఫెర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరిగిన ఖర్చు ఎక్కువగా అవుతుంది తప్ప మనకు సంతాన భాగ్యం కలగనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే వంశాన్ని ఉద్ధరించే సంతానం కూడా కావాలని కలలు కంటుంటుంటారు. అయితే చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే, ఏ కుటుంబంలోనైతే పంచశాప ప్రభావాలు ఉంటాయో ఆ కుటుంబంలో ఈ పంచశాప ప్రభావాల వలన వంశము ముందుకు జరగడానికి, అనగా ముందుకు వెళ్ళడానికి అవకాశానికి ఏర్పడదు, అవరోధాలు ఏర్పడతాయి. కాబట్టి సైన్స్ని నమ్మొద్దని చెప్పట్లేదు. చాలామందికి సంతానం కలగకపోతే ట్రీట్మెంట్కి వెళ్తున్నారు, వెళ్ళొద్దని కాదు. కాకపోతే జాతకంలో ఈ శాప ప్రభావాలు ఉండడం వల్ల ట్రీట్మెంట్ కూడా 2-3 సార్లు మనం అటెండ్ చేయాల్సినటువంటి పరిస్థితి. అది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది. కాబట్టి దయచేసి ఈ యొక్క పంచశాప నివృత్తి, అనగా మీ కుటుంబంలో తండ్రి వైపు లేదా భర్త వైపు 6 తరాలు, తల్లి వైపు లేదా భార్య వైపు 6 తరాల్లో దుర్మరణాలు గనక ఉంటే ఈ పంచశాప ప్రభావాలు ఉన్నట్టే లెక్క. చాలామంది ఎదిగినటువంటి పిల్లలు కులాంతర వివాహం చేసుకుంటాము, లేదా మీ కుటుంబంలో కులాంతర మతాంతర వివాహాలు జరిగాయా? పెళ్ళిళ్ళు కాక ఇబ్బంది పడుతున్నారా? అలాగే ప్రధానంగా కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లేక ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటున్నారా? అయితే ఖచ్చితంగా మీ కుటుంబంలో పంచశాప ప్రభావాలు ఉన్నట్టే లెక్క. ఇవి ఎలా ఏర్పడతాయంటే, తండ్రి లేదా భర్త వైపు 6 తరాలు, తల్లి లేదా భార్య వైపు 3 తరాలలో దుర్మరణాలు, రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోవడం, ఇలాంటివి కనుక ఉన్న 60 సంవత్సరాల లోపల ఏ విధంగానైనా ఎవరైనా చనిపోయినా ఈ పంచశాపాలు ఏర్పడతాయి. ఎన్నో ప్రయత్నాలు చేశాం, ఏ పని సక్సెస్ కాలేదు. అన్ని అవకాశాలు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ప్రతి పని యందు ఆటంకాలే. ఒకసారి పని పూర్తయిన తర్వాత చూసుకుంటే ఇంత కష్టపడి ఈ పని పూర్తి చేశామా అన్న భావనే తప్ప పని పూర్తయింది అన్న సంతోషం ఉండదు. అలాగే మనతో పాటు వివాహమైన కుటుంబాలు కొన్ని చాలా మటుకు జీవితంలో పైకెదుగుతూ ఉంటుంటాయి. మనం ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంటుంటాం. అంతేకాకుండా ఏ జన్మలో ఏ పాపం చేశామో ఇంత కష్టాలు అనుభవిస్తున్నామని తరచూ వాపోతూ ఉంటుంటాం. ఇలాంటి లక్షణాలు మన కుటుంబంలో ఉన్నాయి అని అంటే ఖచ్చితంగా మన కుటుంబంలో పంచశాప ప్రభావాలు, అంటే తండ్రి లేదా భర్త వైపు 6 తరాలు, తల్లి లేదా భార్య వైపు 3 తరాల్లో దుర్మరణాలు, అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోవడం, 60 సంవత్సరాల లోపల కుటుంబ సభ్యులు ఎలాగైనా చనిపోయినా, ఇవన్నీ పంచశాప ప్రభావాలు. మీ కుటుంబంలో కుటుంబ సభ్యులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా జీవిస్తున్నారా? అలాగే ఇంట్లో ప్రతి కుటుంబంలో జిల్ల పురుగులు, బొద్దింకలు బెడద ఉంటాయి.
కానీ అసాధారణంగా జిల్ల పురుగుల బొద్దింకల బెడద ఎక్కువగా ఉన్నాయా? గోడలకి క్రాక్స్ వచ్చాయా? అలాగే నల్లాలు కొత్తవి ఎంత మార్చినా వారం బాగుంటాయి, మళ్ళీ తర్వాత బొట్టు బొట్టుగా నీరు తరచూ కారుతూ ఉందా? ఇంట్లో ఎంత బాగా శుభ్రంగా ఉన్నా కొంత సమయం తర్వాత మళ్ళీ బూజు, దుమ్ము వంటివి పేరుకుపోతుంటాయా? ఖచ్చితంగా ఆ కుటుంబంలో పంచశాప ప్రభావాలతో ఇబ్బందులు పడుతున్నట్టే లెక్క. మీరు వేసే ప్రతి అడుగు మనం ప్రతి దాంట్లో విజయం సాధించాలి, ఆనందంగా జీవించాలి, ఏ ఇబ్బంది రాకూడదని వేస్తుంటాం. అయినా చాలా సందర్భాల్లో ప్రతి అడుగు అపజయం పాలవుతున్నాయా? అన్ని అవకాశాలు నోటిదాకా వచ్చి జారిపోతున్నాయా? మనకొస్తుంది అనుకుని ఊరిస్తూ ఉండి మనకు దూరం అయిపోతున్నాయా? ఆర్థిక సమస్యలతో బాగా సతమతమవుతున్నామా? వృత్తి వ్యాపారాల్లో మనతోటి వారి కంటే మనం ఎప్పుడు వెనకబడిపోతున్నామా? అంటే ఖచ్చితంగా మీ కుటుంబంలో పంచశాప ప్రభావాలు ఉన్నట్టే లెక్క. మీ కుటుంబంలో ఉన్న నలుగురు ఎవరికి వారే యమునా తీరే, ఎవరి మాట లెక్క చేయకుండా ఉంటుందా? అలాగే కుటుంబంలో శారీరక మానసిక లోపాలతో ఇబ్బందులు పడుతున్నారా? అటువంటి పిల్లలు జన్మించారా? ఆటిజం భావాలు ముఖ్యంగా, మెదడు ఎదుగుదల లేకపోవడం, అలాగే ఇంకా హైపర్ యాక్టివిటీతో పిల్లలు ఉంటూ ఉండడం, అలాగే కుటుంబంలోని వ్యక్తులు భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, మద్యం మత్తు పదార్థాల వంటికి బానిసలైపోయారా? చెయ్యకూడని పనులు చేసి కారాగార వాసము, పోలీస్ స్టేషన్లకు ఎక్కుతున్నారా? అంటే ఖచ్చితంగా మీ కుటుంబంలో పంచశాప ప్రభావాలు ఉన్నట్టే లెక్క. మీ కుటుంబ సభ్యులు తరచూ యాక్సిడెంట్స్కి గురవుతున్నారా? మందులకి నయం కాని రోగాలతో బాధపడుతున్నారా? గుప్త రోగాలతో బాధపడుతున్నారా? మీ కుటుంబం యావత్తు నరదృష్టి, నరఘోష, శత్రుబాధలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారా? ఆస్తి తగాదాలు ఎక్కువగా ఉన్నాయా? కోట్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయా? అలాగే లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్, పెరాలసిస్ వంటి రోగాలతో మీ కుటుంబ సభ్యులు మరణించారా? లేదా అలాంటి అనారోగ్యాలతో ఎవరైనా బాధపడుతున్నారా? అంటే ఖచ్చితంగా మీ కుటుంబంలో పంచశాప ప్రభావాలు ఉన్నట్టే లెక్క. నిరుద్యోగ సమస్యలతో బాధపడుతున్నారా? ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగం లభించట్లేదా? అలాగే చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధి లేక ఇబ్బందులు పడుతున్నారా? మీ తర్వాత జాయిన్ అయినటువంటి వాళ్ళకి ప్రమోషన్లతో లేదా మంచి సంస్థల్లో ఉద్యోగాలు లభించి మీ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉందా? లేదా ఎప్పుడు ఉద్యోగం పోతుందో తెలియని అభద్రతా భావనలో ఉన్నారా? అలాగే సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఎదుగుదల, బొదుగుదల లేని జీవితం మీరు అనుభవిస్తున్నారా? అలాగే చేయని తప్పుకి అనగా ఈ యొక్క క్రమశిక్షణా చర్యలు సస్పెండ్ అవ్వడం కానీ, లేకపోతే కోట్ల చుట్టూ చేయని తప్పుకి ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కొంటున్నారా? అంటే ఖచ్చితంగా పంచశాప ప్రభావాలు మీ కుటుంబంలో ఉన్నట్టే లెక్క. ఈ పంచశాప ప్రభావాలు అనగా స్త్రీ శాపము, గురుశాపము, దైవశాపము, సర్పశాపము, పితృశాపము. ఈ పంచశాప ప్రభావాలు ఎలా ఏర్పడతాయి అనంటే తండ్రి లేదా భర్త వైపు 6 తరాలు, తల్లి లేదా భార్య వైపు 3 తరాలలో ఏవైనా దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోవడం, 60 సంవత్సరాల లోపల కుటుంబ సభ్యులు ఎలాగైనా చనిపోయినా, అలాగే పెద్దలకి పిండ ప్రదానాలు చేయలేకపోయినా, కరోనాలో చనిపోయినా, కాలసర్పదోషంలో జన్మించిన, ఇవన్నీ పంచశాప ప్రభావాలే. అయితే ఈ పంచశాప ప్రభావాల నివారణకి జూన్ 14వ తారీఖు ఆదివారము అమావాస్య. ఈ సందర్భంగా రోహిణీ నక్షత్రంతో కూడుకున్నటువంటి రోజు కాబట్టి ఈ సందర్భంగా మన పీఠం ఆధ్వర్యంలో పంచశాప నివారణ కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 12వ తారీఖు రాత్రి 9 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. రాలేని వాళ్ళ కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి ఈ కార్యక్రమం చేయించడం జరుగుతుంది.